జూన్ 26 ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా మద్యం నిషేధించిన నిషేధించే రోజు అంటే అబ్యూస్ డే. అంటే ఆల్కహాల్ తాగొద్దు అని చెప్తున్నారు. ప్రపంచం మొత్తం ఆల్కహాల్ తాగొద్దని WHO చెప్పింది. ఎందుకు అంటే ఆల్కహాల్ అనేది కొంతమంది అనుకుంటూ ఉంటారు, వారానికి ఒక్కసారి తాగుతా, నెలకు ఒక్కసారి తాగుతా, లేదు అంటే రోజు 90 ml తాగుతా, బాడీకి 90 ml పోవాలి కదా అని ఒక అపోహలు ఉన్నారు. నాయన, అది మందు అంటే ద్రాక్షరసంతో చేసిన మంచి జ్యూస్ కాదు మిత్రమా. పాసిపోయిన ద్రాక్షరసంతో చేసిన స్లో పాయిజన్, పాసిపోయిన కుళ్ళిపోయిన పండ్లతో చేసిన స్లో పాయిజన్. కొంతమంది వైన్ షాప్కి వెళ్ళి కాస్ట్లీ వైన్ కొంటుంటారు. అందులో రెస్పిరేటల్ అనే ఒక గుడ్ ఉంటుందట. అందులో ఆ గుడ్డుతో పాటు 70% హానికరం ఉంటుంది. మనం ఆ గుడ్డును తీసుకోవాలంటే నిజమైన ద్రాక్ష పండ్లు తిని నువ్వు తీసుకోవచ్చు కదా మిత్రమ్మ. నీకు తెలియదా ఆల్కహాల్ అనేది చాలా డేంజర్ అనేది నీకు తెలియదా? మరి రేప్స్ షాప్కి ఒక 100 రూపాయలు 200 రూపాయలు పడితే ఒక కిలో రేప్స్ ఇస్తారు. మరి అది తాగొచ్చు కదా, అది తినొచ్చు కదా. కుళ్ళిపోయిన రసమే కావాలా నీకు? ఎక్కడ ఉన్నావు? ఎక్కడ ఆలోచిస్తున్నావు? ఏం ఆలోచిస్తున్నావు? ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఇంటర్నేషనల్ అవేర్నెస్ డేగా జరుపుకుంటుంది అంటే, ఆల్కహాల్ అబ్యూస్ డేగా జరుపుకుంటుంది అంటే కారణం ఏంటి? నువ్వు బాగుండాలి, నీ పిల్లలు బాగుండాలి, నీ ఫ్యామిలీ బాగుండాలి అనే ఉద్దేశంతో ఈ డేని మనం పురస్కరించుకున్నాం. కొంతమంది అంటారు, నేను ఆల్కహాల్ తాగితే నాలో ఎక్కలేని ఎనర్జీ వస్తుంది అని అంటారు. సరే, నేను ఒప్పుకుంటా, నీకు ఎక్కలేని ఎనర్జీ వస్తుంది కావచ్చు, కానీ నీ సెల్స్ని మెల్లిగా పడుకోబెట్టి నిన్ను వ్యాధిపరమైన ఒక మనిషిగా మారుస్తుంది. కొంతమంది అంటూ ఉంటారు, చిన్నపిల్లలకు కూల్ డ్రింక్స్ తాగిపిస్తూ ఉంటారు. కూల్ డ్రింక్స్ అంటే ఏంటిది మామ? CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్ వాటర్ అండి. దాని వెనుక రాసి ఉంటుంది, మోరిలీలు పారుతూ ఉంటాయి. ఐడియా ఉందా అండి మీకు? ఆ మోరిలీలైనా జీవం ఉంటుంది కావచ్చు, కానీ కార్బన్ డైఆక్సైడ్ వాటర్లో అసలు జీవం ఉండదు. మోరిలీల కంటే అధ్వానం ఆ వాటరు నీ పిల్లలు తాపిస్తున్నావు. అందులో వాడిన కెమికల్స్ ఆస్పిరిన్ అనే షుగర్, ఆస్ప్రాంటైన్సన్ అనే షుగర్ కెమికల్. అది ఏం చేస్తుందంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు ఉన్నాయని WHO హెచ్చరించింది. అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయని WHO హెచ్చరించింది. కానీ నువ్వు ఏం చేస్తావు? పిల్లలకు తాగపియద్దు మిత్రమా అంటే పిల్లలకు తాగిపిచ్చే చూపిస్తా అంటావు. వద్దు అని నేను చెప్తూ ఉంటా, కానీ నువ్వు తాగపిస్తావు. అరే, నీ పిల్లలు నీ ఇష్టం అంటావు, అది కరెక్ట్ కాదు. నీ పిల్లల సురక్షితమే నీ పని, ఓకేనా? పిల్లలు బాగుండాలని కోరుకుంటావు, ఏమైనా అయితే హాస్పిటల్ పట్టుకపోతావు. అలా నువ్వు చేసే మిస్టేక్ చేయబట్టే పిల్లల హెల్త్ ఖరాబ్ అవుతుంది తప్ప, నువ్వు సరైన ఆహారం ఇచ్చి సరైన గైడ్లైన్స్తో పిల్లలను పెంచుతాయి. వాళ్ళు వ్యాధిపరంగా వాళ్ళు కారు, హెల్త్ వీక్నెస్ వాళ్ళు కారు, ఓకేనా? మరి పిల్లలకు దుకాణాలకు తీసుకెళ్తే చిప్స్ ప్యాకెట్ కొనిస్తాం, దుకాణంలో తీసుకుపోతే స్నాక్స్ కొనిస్తాం. ఎందుకు? అందులో వాడే షుగర్స్, అందులో వాడే సాల్ట్స్ చాలా మంచిగా అనుకుంటున్నావా? చాలా కెమికల్స్ మంచిగా అనుకుంటున్నావు. టేస్ట్ కోసం కొన్ని కెమికల్స్ వాడుతూ ఉంటారు, అవి మంచిగా అనుకుంటున్నావా? దాని మీద ఒక డ్రీమ్ చొక్కుందని అది మంచిగా అనుకుంటున్నావా? అరే, నువ్వు ఎక్కడ ఆలోచిస్తున్నావు మిత్రమా? పిల్లలకు తినిపియద్దు. అది పిల్లలకు తినిపిస్తే ఎక్కడలేని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అరే డాడీ అని ఏడితే అయిపోయినా పిల్లలకు గుణించుడేనా? ఎక్కడున్నావు ఆలోచించు. నీ పిల్లల్ని నువ్వే కాపాడుకోవాలి. మరి పిల్లలకు ఏమి ఇద్దాం అని నువ్వు ఆలోచిస్తే సెల్యులర్ న్యూట్రిషన్, మంచి ఫ్రూట్స్ తీసుకొచ్చి రోజుకొక ఫ్రూట్ తినిపి. లేదు అంటావా? నీకు అంత టైం లేదు అంటావా? పిల్లలకు కానీ పెద్దలకు కానీ, ఇప్పుడు పెద్దల విషయం మాట్లాడుకుందాం, పిల్లల విషయం వదిలేసినాం. పెద్దలు ఆల్కహాల్ తాగుతుంటారు. 90 ml సేఫ్. 90 ml ఎక్కడ సేఫ్ భయ్యా? నీలో డెడ్ సెల్స్ని చేస్తుంది. మంచి కణాలు చనిపోయే కణాలుగా మారుస్తుంది. చనిపోతే ఆర్గన్స్ ఖరాబ్ అయితే మనిషే పోతాడు. స్లో పాయిజన్, ఓకేనా?
నాన్ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్, అలాగే క్యాన్సర్. ఆల్కహాల్ తాగితే కణాలు అనేది చచ్చిపోతే ఆ క్యాన్సర్ తయారయ్యే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. కొంతమంది అంటుంటారు, అరే సిగరెట్ తాగితే అంబారు బుక్కితే క్యాన్సర్ వస్తా అంటారు. కాదు మిత్రమా, ఇది చేస్తే కూడా ఆల్కహాల్ తాగితే కూడా కణాలు చచ్చిపోతాయి. కణాలు చచ్చిపోవడం వల్ల నీలో ఎనర్జీ లేకపోతే క్యాన్సర్ అనేది తయారవుతుంది. అర్థమైందా? నేను చెప్పేది నీకే, ఎవరికో చెప్తలేను, నీకే చెప్తున్నాను. ఆలోచించు. టీ గురించి నువ్వు ఆలోచించు, నీ పిల్లల గురించి, నీ పిల్లల భవిష్యత్తు కోసం నువ్వు ఆలోచించు. ఆల్కహాల్ తాగకు. వైన్ మంచిదని, కాస్ట్లీ వైన్ అని నువ్వు తాగకు. అది పాసిపోయిన కుళ్ళిపోయిన గ్రేప్స్ రసం. అందులో రెస్పిరేటర్లు ఉన్నంత మాత్రాన అది సేఫ్ కాదన్నా. అందులో 70% హానికరమే ఉందన్నా. జర ఆలోచించు, ఓకేనా? ఆల్కహాలిక్ అస్సలు మంచిది కాదు. కూల్ డ్రింక్ కూడా మంచిది కాదు. అలాగే ఎనర్జీ డ్రింక్స్ అని వస్తుంటాయి, అది కూడా మంచిది కాదు. నీకు మీద ఇప్పుడు ఎనర్జీ ఇచ్చినా అందులో వాడే కెమికల్స్ చేయబట్టి నువ్వు అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. నీ ఫోన్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా వచ్చిందంటే చిచ్చాప్ అనుకుంటారు, కానీ నువ్వు అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అయితే నీ కుటుంబానికి ఎంత శోభ అనేది ఆలోచించు. అరే కొంతమంది అంటూ ఉంటారు, ఎప్పటికైనా చావాల్సిందే కదా, ఇది తాగి చస్తా అని అంటారు. అరే నువ్వు ఉన్నంతకాలం సేఫ్గా హెల్తీగా ఉండు, అది చాలు నీ కుటుంబానికి. దీనగండం అని వాళ్ళు అనుకునేటట్టు నువ్వు చేసుకోకు, ఓకేనా? ఎన్ని రోజులు సేవ చేయాలని నీ పిల్లలతో నువ్వు అనిపించుకోకు. ఎన్ని రోజులు నీకు సేవ చేయాలని నీ భార్యతో నువ్వు అనిపించుకోకు. ఎన్ని రోజులు నేను ఈ మంచాల వండాలని నీకు నువ్వు ఆలోచించుకునే విధంగా చేయకు, ఓకేనా? నీకు ఒక డిసీజ్ వస్తే తెలుస్తుంది, అరే నేను ఎందుకు అప్పుడు ముట్టినా అని. డిసీజ్ రాకముందే నువ్వు జాగ్రత్త పడు. అరే అన్నా నేను ఇన్ని రోజులు ఇవన్నీ తప్పులు చేశాను, మరి ఇప్పుడు నేను చేయాలంటే సెల్యులర్ న్యూట్రిషన్ తీసుకో. సెల్యులర్ న్యూట్రిషన్ అంటే నీ సెల్స్కి ఎనర్జీని ఇచ్చే న్యూట్రిషన్ని తీసుకో. అంటే కొన్ని మంచి ఫ్రూట్స్ని తీసుకో, కొన్ని మంచి ఫుడ్ తిను. అరే నాకు ఇవన్నీ కుదిరాయి, నాకు టైం ఉండదంటావా? మా దగ్గర కంప్లీట్ న్యూట్రిషన్ ఉంది. దాన్ని ఏమంటామంటే వేదస్ ప్రోబుల్స్ అంటాం. నువ్వు అది మార్నింగ్ కనుక తాగితే సన్ రైజ్ 20 ml ఉంటుంది, అందులో 5 kg ఫ్రూట్స్ తిన్నంత బరాబర్ 40,000 రకాయలు, 83 రకాల ఇంగ్రీడియంట్స్, 51 ఇంగ్రీడియంట్స్. మార్నింగ్ 51, నైట్ 32. మార్నింగ్ బాడీని ఎనర్జీగా చేస్తే నైట్ డిటెక్స్ డ్రింక్ అని ఒకటి ఉంటుంది, డిటెక్స్ అండ్ గుడ్ స్లీప్ డ్రింక్ అని ఒకటి ఉంటుంది. అది నైట్ డిటెక్స్. నువ్వు డిటెక్స్ కోసం ఎలాంటి ఫుడ్స్ తింటున్నావు, ఆ ఫుడ్స్ తినకనే కదా నీ బాడీ డిటెక్ట్ చేసుకోకనే కదా నువ్వు వ్యాధులు అనేవి నీ బాడీలో తయారవుతున్నాయి, అంతే కదా? మరి నీ శరీరం అనేది వ్యర్థాలను బయటికి పంపించినప్పుడు ఏమవుతుంది? వ్యాధి పరంగా నువ్వు పడవు. ఏ వ్యాధులున్నా డిటెక్స్ అనేది డిటెక్స్కి హెల్ప్ చేసినప్పుడు మనకు ఏమవుతుంది? ఆ వ్యాధి నుంచి మనం బయటపడే అవకాశాలు చాలా చాలా అంటే చాలా ఉంటాయి. శరీరం నుంచి వ్యర్థాలను బయటికి పంపేయాలి, ఓకేనా? నీ వీడియో అందరికీ అందే విధంగా నువ్వు ఒక లైక్ కొడతావని, అలాగే ఒక షేర్ చేస్తావని నేను కోరుకుంటున్నాను. ఈరోజుని పురస్కరించుకొని జూన్ 26ని పురస్కరించుకొని ఈ వీడియోని చేశాను. ఈ వీడియోలో ఎలాంటి మిస్టేక్స్ లేవు. తిట్టాను అంటే నేను తిట్టాను అంటే నీ కోసం తిట్టాను, కానీ నువ్వు నన్ను తప్పుగా అనుకుంటే అది నీ మిస్టేక్ అవుతుంది తప్ప అది నా మిస్టేక్ కాదు. నీ పిల్లల భవిష్యత్తు కోసం నేను తిట్టాను తప్ప నా భవిష్యత్తు కోసం నేను తిట్టలేదు. నాకు లైక్స్ వస్తాయని నేను తిట్టలేదు, నాకు వ్యూస్ వస్తాయని నేను తిట్టలేదు. ఈ వీడియో ఒకరికి అందితే వాళ్ళు మారుతారనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరిగింది. నేను ఫన్ వీడియోస్ చేయొచ్చు, నేను వేరే వీడియోస్ చేయొచ్చు, కానీ నా కంటెంట్ అది కాదు మిత్రమా. నా కంటెంట్ ఒక్కరైనా నా కంటెంట్ ద్వారా మారాలి, ఒకరైనా నా కంటెంట్ ద్వారా తెలుసుకోవాలి, ఒకరైనా నా కంటెంట్ ద్వారా నేర్చుకోవాలి, ఒకరైనా నా కంటెంట్ ద్వారా బాగుపడాలి. అది నా ఉద్దేశం. నేనేమంటానంటే ఆల్కహాల్ తాగని మనిషి ఉండాలి, ఆల్కహాల్ తాగని కాలనీ ఉండాలి, ఆల్కహాల్ తాగని
గల్లీ ఉండాలి, ఆల్కహాల్ తాగని దేశం ఉండాలి, ఆల్కహాల్ తాగని రాష్ట్రం ఉండాలని కోరుకుంటా తప్ప, ఆల్కహాల్ తాగని ఊరు ఉండాలని కోరుకుంటా తప్ప, ఆల్కహాల్ తాగి మీరు చెడిపోవాలని కోరుకోను. ఈ ఒక్కొక్క టైంలో సిటీకి వస్తే ఆల్కహాల్ షాప్ ఉన్న రోజు నుంచి గల్లీకి ఒక ఆల్కహాల్ షాప్కి వెళ్ళే రోజుకు మనం ఈరోజు వెళ్ళాము. ఊరికి ఒక వైన్ షాప్ వచ్చే రోజుకు మనం ఈరోజు దిగజారిపోయాము. నువ్వు వైన్ పక్కకు పెడితే వాళ్ళు షాప్స్ మూసుకొని వెళ్ళిపోతారు తప్ప నిన్ను ప్రశ్నించారు. ఏమనంటే నేను ప్రభుత్వానికి సంపాదన ఇస్తున్నా అంటున్నావు. ప్రభుత్వానికి సంపాదన ముఖ్యం కాదు మిత్రమా, నీకు సంపాదించుకొని నీ పిల్లలకు పెట్టడం ముఖ్యం. ప్రభుత్వము నీ ఆల్కహాల్ ద్వారా సంపాదిస్తుందని నువ్వు అనుకుంటే మరి నీ పిల్లల కోసం ఎవరు సంపాదించాలన్నా అది ఆలోచించు. ఓకేనా? నీ పిల్లల కోసం, నీ భార్య కోసం ఎవరు సంపాదించాలి, ఎవరు హెల్తీగా ఉండాలి, వాళ్ళను ఎలా చూసుకోవాలన్నది ఆలోచించు తప్ప ప్రభుత్వం కోసం నేను తాగుతున్నా అన్న అపోహలను ఉండకు. ఓకేనా? ఏమని అంటే ప్రభుత్వానికి ఆల్కహాల్ తాగు సంపద వస్తుంది అంటారు. ఎక్కడున్నావు మిత్రమా? నీ గురించి నువ్వు ఆలోచించుకో, నీ పిల్లల భవిష్యత్తు కోసం నువ్వు ఆలోచించుకో, నీ ఫ్యామిలీ కోసం నువ్వు ఆలోచించుకో. ఓకేనా? ఏడేంద్రబాయి నన్ను తిడుతుండ అనుకుంటావు కావచ్చు. నిన్ను తిడతలేను, నీ తప్పును ఏలైతే చూపిస్తున్నా. నువ్వు అంటావు కావచ్చు ఏలైతే చూపిస్తున్నా అంటే నా 4 ఏళ్ళు నన్ను చూపిస్తున్నాయి. నేను ఆల్కహాల్ తీసుకునే వ్యక్తిని కాదు, కూల్ డ్రింక్స్ కూడా తీసుకునే వ్యక్తిని కాదు. కూల్ డ్రింక్స్ మా వాళ్ళు తీసుకొస్తే పిల్లలు తాగొద్దు అని చెప్పే వ్యక్తిని నేను. ఓకేనా? నా 4 ఏళ్ళు నన్ను చూపిస్తున్నాయి, నిన్ను ఒకటే వేలుతో చూపిస్తున్నా. కాబట్టి నా 1 వేలు కరెక్టే ఉంది, 4 వేలు కూడా కరెక్టే ఉన్నాయి. కాబట్టి నువ్వు నన్ను తప్పు పట్టుతావని అనుకోకు. అది తాగకపోతే నీకే మంచిది, తాగితే నువ్వుకే బాధ. ఓకేనా? ఆల్కహాల్ సేఫ్ అని అనుకోకు, కూల్ డ్రింక్ సేఫ్ అనుకోకు. CO2ని ప్రెషర్ పెట్టి దాన్ని పాసిపోయిన కుళ్ళిపోయిన నీటి కంటే అధ్వానంగా వాటర్కి తయారు చేస్తున్నారు. H2O అంటే వాటర్. మరి C2Oని వాటర్గా ఎట్లా మారుస్తున్నారు అంటే ప్రెషర్ పెట్టి, మిషన్స్లో ప్రెషర్ పెట్టి తయారు చేస్తున్నారు. ఆ మిషన్స్లో ప్రెషర్ పెట్టి తయారు చేసిన నీటిలో కెమికల్స్ కలిపి, అలాగే చక్కెర కోసం కొన్ని ఆర్టిఫిషియల్ షుగర్స్ కలిపి నీ ఆరోగ్యాన్ని నాశనం చేయడానికి 20 రూపాయలు, 30 రూపాయలు, 70 రూపాయలు పెట్టుకొని కూల్ డ్రింక్స్ కొనుక్కొని నీ పిల్లలకు తాగిపించి నువ్వు తాగి నాశనం అయిపోతున్నావు. అది కరెక్ట్ కాదు కదా. నీ పిల్లల కోసం నువ్వు కూల్ డ్రింక్ తీసుకొస్తే నీ పిల్లల హెల్త్ ఎలా ఖరాబ్ అవుతుంది అన్నది ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. అది దాని మీద అక్షరాలతో రాసి ఉంటుంది కార్బన్ డైఆక్సైడ్ వాటర్ అని. అరే గంత మంచిగా రాసి ఉన్నాం కానీ చదువుకున్న వ్యక్తివే కదా. నువ్వు ఒక్కసారైనా ఆలోచించినావు కార్బన్ డైఆక్సైడ్ వాటర్ అంటే పాసిపోయిన నీరు. ఆక్సిజన్ అంటే ఏంటిది? O2. CO2 అంటే ఏంటిది? కార్బన్ డైఆక్సైడ్. మరి ఆ వాటర్ ఎలా కార్బన్ డైఆక్సైడ్ దాని వాటర్ ఎట్లా తయారు? ప్రెషర్ పెట్టి మిషన్స్లో ప్రెషర్ పెట్టి తయారు చేస్తున్నారు. ఆ మిషన్స్లో ప్రెషర్ పెట్టిన వాటర్ నువ్వు ఏం చేస్తున్నావు? తాగుతున్నావు. అరే ఎందుకు నీ ఆరోగ్యాన్ని నువ్వు ఎందుకు నాశనం చేసుకుంటున్నావు అన్నది నువ్వు ఆలోచించుకో. నువ్వు మారు, నీ కుటుంబాన్ని మార్చుకో. ఈ సమాజంలో నీ మార్పుతో సమాజంలో మార్పు వస్తుంది. నేనొక్కరిని మారితే సమాజం మారుతుంది అంటే కాదు, ఒకరు పోయి దేశం అవుతుంది. మనుషులంటే మట్టి అంటే దేశం కాదు, మనుషులంటే దేశం అని పెద్ద కవులు అన్నారు. అవునా? మరి ఆ సామెత అట్టుగానే వచ్చిందా? మరి మట్టి అంటే దేశం కాదు, మనుషులు అంటే దేశం. ఆ మనుషులు బాగుంటేనే దేశం బాగుంటుంది. అట్టుగానే ఆ సామెత ఆ రూపంలో వచ్చింది కాబట్టి నేను ఈ వీడియోని చేశాను. ఈ వీడియోలో నీకు మిస్టేక్స్ కనిపిస్తే డిస్లైక్ చెయ్యి. ఓకేనా? అలాగే వీడియో ఒక్కరికైనా షేర్ చేసావనుకో, ఆ ఒక్క మనిషి నా వీడియో ద్వారా చేంజ్ అవుతాడని నేను అనుకుంటున్నాను. ఓకేనా? బాయ్ బాయ్.